Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠకి తెరదించుతూ టీడీపీ తమ రాజ్యసభ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. సామాజిక సమతుల్యత, యువతకు పెద్దపీట వేయడంతో పాటు పార్టీ కష్టకాలంలో అండగా నిలబడిన నేతల్ని పెద్దల సభకి పంపాలని టీడీపీ డిసైడ్ అయింది. బీసీ, కాపు, కమ్మ సామాజిక సమీకరణాలని ప్రాంతీయ ప్రాతిపదిక చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణని రాజ్యసభ బరిలోకి దించుతున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. గత వైసీపీ హయాంలో తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నప్పటికీ వెనకడుగు వేయకుండా నిలబడిన వారికే చంద్రబాబు పెద్దపీట వేశారు. గత ప్రభుత్వ తప్పుల్ని ఐటీడీపీ ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లటంలో చింతకాయల విజయ్ కీలక పాత్ర పోషించారు. ఆయన తండ్రి అయ్యన్న పాత్రుడు ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నప్పటికీ పార్టీ కోసం విజయ్ చేసిన కష్టాన్ని గుర్తించిన అధిష్టానం ఆయనకి బీసీ కోటాలో రాజ్యసభ సీటుని కేటాయించింది. ఇక అందరూ ఊహించినట్టుగానే సుదీర్ఘ కాలంగా పార్టీకి ఆర్థికంగా, నైతికంగా అండగా నిలిచిన భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణకి కమ్మ సామాజిక వర్గం నుంచి రాజ్యసభ సీట్ ఖరారైంది. గత ప్రభుత్వంలో తన వ్యాపార సంస్థలపై అనేక వేధింపులు, ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ఆయన పార్టీ కోసం గట్టిగా నిలబడ్డారు. అదేవిధంగా గత 5 ఏళ్ల క్లిష్ట సమయంలో పార్టీ అవసరాల్లో కీలక భూమిక పోషించిన కాపు సామాజిక వర్గ నేత సానా సతీష్ కి సైతం రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించారు. ఈ ముగ్గురి ఎంపిక ద్వారా తెర ముందుండి పోరాడిన వారికే కాకుండా పార్టీ బలోపేతం కోసం తెర వెనక నుంచి పనిచేసిన వారికి కూడా సముచిత స్థానం దక్కుతుందని టీడీపీ స్పష్టం చేసినట్లయింది. రాజ్యసభకు తీవ్ర పోటీ ఉన్నప్పటికీ సామాజిక, ప్రాంతీయ సమీకరణాల్ని బ్యాలెన్స్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నమ్ముకోను తెలుగుదేశం పార్టీ కోసం జెండా స్కంధాల మీద పెట్టుకొని పనిచేస్తే ఈ రోజు ఈ ఫలితం దక్కుతుంది అనేది ప్రతి కార్యకర్తకి చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఆ 5 ఏళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో సహకారం చేశారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతో మంది బాధలు పడ్డారు. వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వేదిక మీద ఒకటే మాటిస్తున్నారు, కష్ట సమయాల్లో నిలబడినోడికి పార్టీ ఎప్పుడు నిలబడుతుంది అన్నది ఈ రోజు అది ఉదాహరణ. ఈ రోజు కష్ట సమయాల్లో ఎప్పుడు కూడా మా తండ్రి గారు అయ్యన్న పాత్రుడు గారు కానీ, మేము కానీ, మా కుటుంబం కానీ ఎంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో 1983 నుంచి కూడా ఎంతో ఆసక్తితోటి కానీ ముందుకొచ్చి కష్టపడి ఈరోజు ప్రయత్నం చేసి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాం. అది గుర్తు పెట్టుకొని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ టీడీపీకి, ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ పార్టీ ప్రెసిడెంట్, అలాగే నారా లోకేష్ గారు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్, అందరూ కూడా ఈ రోజు కూర్చొని ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ఆజన్మాంతం తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే మా పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు రాజ్యసభ అభ్యర్థుల్ని ఖరారు చేయడానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సామాజిక సమీకరణాలు అలాగే పార్టీకి కష్ట సమయంలో పనిచేసిన వారిని రాజ్యసభ సభ్యులుగా ఇప్పుడు ఎంచుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఆశావాహుల పరిస్థితి ఏంటి మరి? మొత్తం మీద చూస్తుంటే ధనలక్ష్మి రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కులాలు, ప్రాంతాలు, మతాలు సమీకరించి కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు వాటిని కాచి వడపోచి అభ్యర్థులు ఎంపిక చేశారు. తెలుగుదేశం పార్టీ సంబంధించి కూడా చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుంచి పెద్దల సభ, రాజ్యసభ అభ్యర్థుల ఎన్నికలు కూడా ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రాంతానికి సంబంధించిన సమతుల్యత, అలాగే కులాలకు సంబంధించిన సమతుల్యత, అక్కడున్న పార్టీ క్యాడర్ అంటే పార్టీకి వారు చేసిన పనితనము, సేవ, గుర్తింపు తదితర అంశాలను కూడా ప్రతి దాన్ని కూడా ప్రామాణికంగా తీసుకొని భవిష్యత్తులో వారి సేవలు ఏ రకంగా వినియోగించుకోవాలి అనే దాన్ని బేరేజ్ వేసుకున్న తర్వాత సీఎం చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తాం.
సో ఈ నేపథ్యంలోనే భాష్య రామకృష్ణ దాదాపుగా గత 15-20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉండటంతో పాటు తెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతులకు సంబంధించి కీలక భూమిక పోషించడం 2014, 2019, 2024లో ఆయన గుంటూరు పార్లమెంట్ పోటీ చేయాలనుకున్న కొత్త అభ్యర్థులు రావడంతో వారి కోసం సీటు త్యాగతేటు అయినా గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని మరి ఆయన పార్టీ కోసం అండగా నిలబడ్డ పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈసారి ఆయనకి రాజ్యసభ ఖరారైంది. ఇక సానా సతీష్ కి సంబంధించి కూడా 2013 నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ మంత్రి నారా లోకేష్ కి చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పార్టీకి బ్యాక్ ఆఫీస్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక, పార్టీకి సంబంధించిన నేతల స్థితిగతులు తదితర అంశాలకు సంబంధించి పార్టీకి వెన్నంటే ఉంటూ పార్టీకి విజయాని కోసం తీవ్రంగా కృషి చేసిన వ్యక్తుల్లో మరొక సానా సతీష్ కూడా చెప్పుకోవచ్చు. ఆయనకు అందుకనే మొదటిసారి 2024లో రాజ్యసభ ఇచ్చారు. 16 నెలల కాలం ముగిసిన తర్వాత మరొకసారి ఆయనకు రాజ్యసభ స్థానం ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు రాజ్యసభ ఖరారు చేస్తూ కూడా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక మూడో వ్యక్తికి సంబంధించి చింతకాల విజయ్ గత 5 సంవత్సరాల కాలంలో అయ్యన్న పాత్రుడు కావచ్చు, ఆయన కుమారుడు కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు చాలా ఇబ్బందులు పడ్డారు. అయ్యన్న పాత్రుడు ఇంటి గోడ కొట్టడం కానీ, ఆయనపై అక్రమ అరెస్టు చేయడం కానీ, అలాగే హైదరాబాద్ నుంచి అనకాపల్లి రోడ్లపై తీసుకొచ్చిన క్రమంలో అంటే వెహికల్లో తీసుకొచ్చే క్రమంలో కావచ్చు, లేకపోతే విజయ్పై పెట్టిన అక్రమ కేసులు కావచ్చు, అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి అయ్యన్న పాత్రుడు కుటుంబాన్ని అండగా ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని బేరేజ్ చేసుకుని వీటన్నిటితో పాటు గత 5 సంవత్సరాలుగా పార్టీ కోసం చేసిన సేవ, అలాగే పార్టీ కోసం పట్ట ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని దీనన్నిటి నుంచి ఐటీడీపీ అనేదాన్ని 2019 నుంచి 24 వరకు చాలా యాక్టివ్ గా నడపడం, అప్పటి అధికార పార్టీకి ధీటుగా జవాబు ఇవ్వడంలో కూడా ఐటీడీపీ చాలా కీలకమైన పాత్ర పోషించింది. నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ స్థాయిలో యాక్టివ్ గా ఉన్నారు ఎన్నికల నాటికంటే ఖచ్చితంగా ఐటీడీపీ ప్రభావం అనేది చంద్రబాబు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు బలంగా నమ్మారు. సో ఈ నేపథ్యంలో చింతకాల విజయ్ కి రాజ్యసభ స్థానం ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి రాజ్యసభ స్థానం ఇవ్వడం జరిగింది. ఇక ప్రధానంగా పార్టీ కోసం ఎవరైతే అండగా ఉంటారో కార్యకర్త అధినేత అని చెప్పి మహానాడులో చెప్పిన దగ్గర నుంచి కూడా పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకి, కార్యకర్తలకి గుర్తింపించే దిశగా పార్టీ అధిష్టానం ఆలోచించేస్తుంది. ఇక ఎవరైతే రాజ్యసభ స్థానాలు ఆశించారో స్వామి కావచ్చు, వర్ల రామయ్య కావచ్చు, తమ్మపాటి రామ్మోహన్ రావు కావచ్చు, అలాగే శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, వీరందరికీ సంబంధించి కూడా మరొకసారి అవకాశం ఇస్తామని చెప్పి కొంతమంది వ్యక్తులతో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మరికొంతమంది వ్యక్తులతో కిలార్ రాజేష్ స్వయంగా ఫోన్ లో మాట్లాడి అధినేత అభిప్రాయాన్ని వారికి చెప్పడం జరిగింది. వారు కూడా అధినేత నిర్ణయమే తమకు ఫైనల్ అని చెప్పి కూడా వారికి హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా రేపు ఉదయం 11 గంటల తర్వాత నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ శివ.